3 days బ్యాక్ మున్సిపల్ అధికారులు అదేవిధంగా హైడ్రా అధికారులు మన హైదరాబాద్ పార్లమెంట్లో ముర్గి చౌక్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఎంక్రోచ్మెంట్ని మొత్తం తీసేసినారు. దాదాపు అక్కడ సరౌండింగ్ ఉన్న ఇల్లీగల్గా ఫుట్పాత్ పైన ఉన్న ఎంక్రోచ్మెంట్ మొత్తం తీసేసినారు. అదేవిధంగా ఒక ఎక్స్ కార్పొరేటర్ పైన అదేవిధంగా ఒక ఫాల్తూ ఎమ్మెల్సీ పైన కూడా ఒక కేసు కూడా చేసినారు. ఎందుకంటే పోలీస్ పైన వాళ్ళు దాడి చేసినారు. దాని తర్వాత మన హైదరాబాద్ కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరైనా పోలీస్ వాళ్ళతోని ఈ విధంగా బిహేవియర్ చేస్తే వాళ్ళపైన 100% యాక్షన్ ఉంటుందని కమిషనర్ గారు కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ మన పోలీస్ కమిషనర్ గారిది ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఏదైనా ప్రభావం పడిందా ఎంఐఎం పైన? ఏం పడలే. నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ బాజప్తా నిలబడి అదే హెరిటేజ్ ప్రాపర్టీ క్లాక్ టవర్ సరౌండింగ్లో ఉన్న ఎంక్రోచ్మెంట్ని తీసేసిన మున్సిపల్ అధికారులు హైడ్రా అధికారులు మళ్ళీ అదే నిలబడి బాజప్తా కూర్చొని మళ్ళీ అదే ఎంక్రోచ్మెంట్ చేపించిండు. ఆయన ఏమంటుండు, నాకు చూసి 20-30 మంది పోలీసు వాళ్ళు చూసి ఉరికిపోయినారు. ఆ విధంగా ఆయన కామెంట్ కూడా చేసిండు. అదేవిధంగా చాలా వరకు ముర్గి చౌక్ చౌరస్తా కాకుండా క్లాక్ టవర్ కాకుండా హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క ఫుట్పాత్ని కబ్జా చేపించిన ఇదే ఎంఐఎం వాళ్ళు. ఫస్ట్ అయితే ఈ ఫుట్పాత్ని వాళ్ళు కబ్జా చేపిస్తారు. దాని తర్వాత కిరాయా కూడా వీళ్ళే వసూలు చేసుకుంటారు. వీళ్ళు కార్పొరేటర్ కిరాయా వసూలు చేసుకుంటారు. అది కాకుండా నా నియోజకవర్గం గోషామల్ నియోజకవర్గంలో కూడా ఇదే తమాషా వీళ్ళు చేస్తున్నారు. నా కాన్స్టిట్యున్సీలో మీరు ఏక్ మినార్ మస్జిద్ సరౌండింగ్ చూడండి, మీరు కోటి ఈఎన్టీ హాస్పిటల్ సరౌండింగ్స్ చూడండి, మీరు కోటి కళ చూడండి, అన్ని ఎంకరేజ్మెంట్ చేపించిన ఇదే ఎంఐఎం వాళ్ళు. మేము రైటింగ్గా మున్సిపల్ కమిషనర్కి రాసినాం, సార్ కనీసం జనాలు నడవనికి ఫుట్పాత్లో ఉన్న ఎంకరేజ్మెంట్ తీపియలే. ఇప్పుడు కూడా తీపియలే. ఎందుకు? ఎంఐఎంకి భయపడి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎంఐఎంకి ఒత్తిడిగా ఏమీ కూడా పనిచేస్తలేదు. దురదృష్టం ఏంది, పోలీసు వాళ్ళు కూడా ఎంఐఎంకి భయపడి ఏమీ కూడా పనిచేస్తలేదు. ఇప్పుడు ఛాలెంజింగ్ పోలీసు వాళ్ళకే ఆయన ఒక ఛాలెంజింగ్ చేసిండు. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని ఎంకరేజ్మెంట్ తీపిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా అట్లానే నిలబడి కూర్చొని మొత్తం ఎంకరేజ్మెంట్ చేపియాలా? చెప్పండి, చేపియాలా? మళ్ళీ ఇప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ తీపిచ్చేసిన కదా, ఆ జనాలు ఎంఐఎం ఆఫీస్కి వెళ్తున్నారు. అదే ఎంఐఎం ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీసర్లకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, ఎట్లా తీపిస్తావు, మళ్ళీ ఎంకరేజ్మెంట్ మేము చేస్తాం, ఎవరు రాకూడదని. నా కాన్స్టిట్యున్సీలో మళ్ళీ నేను మున్సిపల్ కమిషనర్ గారికి అడుగుతున్నా, పోలీస్ అధికారికి అడుగుతున్నా, నేను కూడా వాళ్ళు చేస్తున్న తమాషా నేను కూడా చెయ్యాలా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జనాలు మంచిగా ఉండాలి, ఫుట్పాత్ క్లీన్ ఉండాలి, పబ్లిక్ నడవడానికి ఫుట్పాత్లు క్లీన్ ఉండాలి. ఎట్లాంటి కూడా ఎంకరేజ్మెంట్ ఉండకూడదు. అది మా భావన ఉన్నది. మేము సపోర్ట్ చేస్తున్నాం, మున్సిపల్కి పోలీస్కి సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ విధంగా పోలీసు వాళ్ళు ఎంఐఎంకి భయపడితే, మున్సిపల్ పోలీసు వాళ్ళకి భయపడితే అది నష్టం, జనాలకి నష్టం, సిస్టమ్కి నష్టం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ ఎంకరేజ్మెంట్ని మున్సిపల్ హైదరాబాద్ తీసినారు, మళ్ళీ ఎంఐఎం చేపిస్తున్నారు, మళ్ళీ ఒక్కసారి ఆ ఎంకరేజ్మెంట్ తీపియండి. ఆ ఎమ్మెల్యే కూడా అరెస్ట్ చేయండి. ఆ ఎంకరేజ్మెంట్ చేస్తున్న వాళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకోండి. నేను మున్సిపల్ అధికారులకి, హైడ్రా అధికారులకి, పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. కేంద్రీయ విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఒక లెటర్ పంపిస్తున్నా. లెటర్లో నేను ఏం రాసిన అంటే, మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నేను వెళ్ళినాను. అక్కడి నుంచి పూనాలో ఒక కార్యక్రమం ఉండే, ఆ కార్యక్రమంకి వెళ్ళే సమయంలో నేను కొన్ని అబ్జర్వేషన్ చేసిన, ఎయిర్పోర్ట్లో ఏం నడుస్తుంది కొద్ది ఎంక్వైరీ చేసిన. అంటే ఒక 2 hours ముందు వెళ్ళిపోయినా ఎయిర్పోర్ట్ లోపల. అసలు ఏం నడుస్తుంది ఎయిర్పోర్ట్ లోపల? చాలా వరకు మన హిందూ అమ్మాయిలు కనబడుతున్నారు, అబ్బాయిలు కనబడుతున్నారు, ముస్లిమ్స్ అబ్బాయిలు కనబడుతున్నారు. అసలు ఏంది? మళ్ళీ వాళ్ళు టోపీ పెట్టుకొని సపరేట్గా ఒక నమాజ్ చదువునికి అక్కడ వెళ్తున్నారు. అక్కడ కొద్దిగా ఎంక్వైరీ చేసిన, అసలు ఏంది
ముస్లిం వాళ్ళ గురించి నమాజ్ చదువునికి సపరేట్గా ఎయిర్పోర్ట్లో ఒక ప్లేస్ కేటాయించినారు. మళ్ళీ కొంతమంది హిందువులు ఉండే వాళ్ళకి అడిగిన, అరే ముస్లిం వాళ్ళకి అక్కడ జగ పెట్టినారు కదా, మళ్ళీ మన హిందువులకి అట్లాంటి ఏదైనా పూజ చేయడానికి అట్లాంటి గుడి కానీ ఏదైనా పెట్టినారా అడిగిన. సమాధానం ఏమొచ్చిందంటే లేదన్నా, హిందువులకి పూజ చేయడానికి ప్లేస్ కానీ గుడి కానీ అట్లాంటి ఏమీ లేదు. ఇంకోటి, హిందువులు బొట్టు పెట్టుకుంటే పైన పిలిపించి మా పైన ఉన్న ఆఫీసరు తొడిచేస్తారన్నా, బొట్టు కూడా పెట్టొద్దు అని అంటారని ఆ విధంగా ఒక ఇంత ఘోరమైన ఎయిర్పోర్ట్లో విషయం నా ముందుకు వచ్చింది. నేను మా నాయుడు గారికి అడుగుతున్నా, హిందువులకి ఒక చూపు, ముస్లిం వాళ్ళకి ఇంకొక చూపు. మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అది కూడా పర్టికులర్గా కొన్ని కంపెనీలు ఈ ఎయిర్పోర్ట్ నడిపిస్తున్నాయి. మీ దృష్టికి ఇట్లాంటి ఇష్యూ వచ్చిందా లేదా అడుగుతున్నా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాకుండా చాలా వరకు ఎయిర్పోర్ట్లో ఇదే ఇష్యూ నడుస్తుంది. ఇది కాకుండా ఇంకొక పెద్ద విషయం, నిన్న మొన్న ఒక లవ్ జిహాద్ కేసు తెలంగాణలో వచ్చింది. ఏ విధంగా వచ్చింది నాయుడు గారు, మీరు చూసినారో లేదో, మీరు పెద్ద మంచి, మీ కేంద్ర మంత్రి, మీ దృష్టికి ఇట్లాంటి ఇష్యూలు వస్తుందో లేదో, వస్తే ఒకవేళ మీరు చూస్తారో లేదో నాకైతే తెలియదు. కానీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి మానభంగం చేసినారు, డబ్బులు కూడా తీసుకున్నారు, ఫ్రాడ్ చేసినారు. కేరళ 2 మూవీ సేమ్ అట్లాంటి ఒక హిందూ అమ్మాయికి లవ్ జిహాద్ లాగా ఒక ట్రాప్ అయితే చేసినారు. అదే మీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో చాలా వరకు హిందూ అమ్మాయిలకి ట్రాప్ చేస్తున్నారు లవ్ జిహాద్ పేరు పెట్టుకొని. నాయుడు గారు, మీ దృష్టికి వచ్చిందా లేదా? రాకపోతే మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ ముస్లిం వాళ్ళకి సపరేట్గా స్థలం కేటాయిస్తే హిందువులు కూడా సపరేట్గా ఒక ప్లేస్ పెట్టాలి పూజ గురించి. ప్రతి ఒక్క హిందూకి బొట్టు పెట్టే అధికారం ఉండాలి ఎయిర్పోర్ట్లో. నాయుడు గారు, బీజేపీ టీడీపీ అలయన్స్లో ఉన్నది. బీజేపీ అంటేనే హిందువుల గురించి గవర్నమెంట్, హిందువులు పార్టీ అంటారు. వాళ్ళు అట్లాంటి పార్టీకి మీ గవర్నమెంట్ కలిసి ఉన్నది. కొద్దిగా నేను రాసిన లేఖ పైన మీరు లిఖితపూర్వంగా నాకు జవాబు పంపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు ఒక లెటర్ అయితే రాస్తున్నాను.